అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: చెరకు సాగులో రకాల ఎంపిక, నాటే విధానం, గ్లాడియోలస్ సాగులో మెలకువలు, పశువుల్లో చూడి నిర్ధారణ ఆవశ్యకత. వాణిజ్య పంటగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సాగవుతోంది చెరకు. చెరకు పంటను నీటిపారుదల క్రింద జనవరి నుండి మార్చి మాసాల మధ్య నాటేందుకు అనుకూల సమయం. చెరకును సంప్రదాయ పద్ధతిలో సాగు చేస్తే వచ్చేది సగటున 30 టన్నులే. అదే ఆధునిక సాగు విధానాలైన వెడల్పు చాళ్లు, జంట చాళ్లు, డ్రిప్, ఫెర్టిగేషన్ విధానాలను ఆచరించినట్లయితే ఎకరాకు 60 నుంచి 80 టన్నుల అధిక దిగుబడులను సాధించే అవకాశం ఉంటుంది. అలానే ప్రాంతాన్ని బట్టి, నీటి లభ్యతను బట్టి మేలైన స్వల్ప దీర్ఘకాలిక రకాలను ఎంచుకోవడంతో పాటు ఆధునిక సాగు విధానాలను ఆచరించాలంటూ వివరిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ టి ప్రభాకర్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో 50,000 ఎకరాల్లో చెరుకు సాగు అవుతుంది. చెరుకు సాగు చేసే సమయం కనుక చూసినట్లయితే చెరుకు సాగులో ఉండే మధ్యకాలిక రకాలు, దీర్ఘకాలిక రకాలు, స్వల్పకాలిక రకాలని 3 రకాలుగా ఉంటాయి. సాధారణంగా స్వల్పకాలిక రకాలని నవంబర్, డిసెంబర్ నెలలో సాగు చేస్తారు. జనవరి, ఫిబ్రవరి నెలలో ఈ దీర్ఘకాలిక రకాలను సాగు చేస్తారు. ముఖ్యంగా మనకు చెరుకు సాగులో ఎంచుకోవాల్సిన రకాలు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మనకి స్వల్పకాలిక రకాలు, ఇది 10 నెలల సమయం పట్టే రకాలు, దాంతోపాటు మధ్యకాలిక రకాలు 10 నుంచి 12 నెలల సమయం పట్టే రకాలు, దాంతోపాటు దీర్ఘకాలిక రకాలు అంటే 12 నెలల కంటే అంతకంటే ఎక్కువ పంటకాలం కలిగిన రకాలు దీర్ఘకాలిక రకాలు. సో దీంట్లో మన తెలంగాణ ప్రాంతానికి ముఖ్యంగా స్వల్పకాలిక రకాలు మరియు మధ్యకాలిక రకాలు చాలా అనుకూలమైనవి. స్వల్పకాలిక రకాలు కనుక మనం చూసినట్లయితే మనకు రుద్రూరు పరిశోధన స్థానం నుంచి విడుదలైన 83R23 వసుధ అనే రకం చాలా అనుకూలమైనది. ఎకరాకి 48 టన్నుల వరకు దిగుబడిస్తుంది. దీంట్లో 18% వరకు చక్కెర శాతం కలిగి ఉంటుంది. దీంతోపాటు భరణి అనే రకం ఇది ఎకరాకి 48 టన్నుల వరకు దిగుబడిస్తుంది. దీంట్లో 19% వరకు ఈ చక్కెర శాతం కలిగి ఉంటుంది. దీంతోపాటు విశ్వామిత్ర అనే రకం ఇది ఎకరాకి 44 టన్నుల వరకు దిగుబడిస్తుంది. దీంట్లో 18% వరకు చక్కెర శాతం కలిగి ఉంటుంది. దీంతోపాటు మధ్యకాలిక రకాలు కనుక చూసినట్లయితే మనకు కో 8603 అనే రకము, నయన అనే రకం ఇది చాలా అనుకూలమైన రకం. ఎకరాకు 52 టన్నుల వరకు దిగుబడిస్తుంది. దీంట్లో 18% వరకు చక్కెర శాతం కలిగి ఉంటుంది. సో ఇది ఎర్రకుళ్ళు తెగులను తట్టుకుంటుంది కొంతవరకు, దాంతోపాటు కాటుక తెగులను చాలా వరకు తట్టుకుంటుంది. దీంతోపాటు హరిత అనే రకం కూడా మధ్యకాలిక రకం, ఇది కూడా ఎకరాకి 48 టన్నుల వరకు దిగుబడిస్తుంది. దీంట్లో చక్కెర శాతం 19% వరకు కలిగి ఉంటుంది. సో ముఖ్యంగా చెరుకు పంటలో మనం యొక్క విత్తనము సెలెక్ట్ చేసుకునేటప్పుడు 8 నుంచి 9 నెలల వయసు గల విత్తనాలను మాత్రమే, అంటే చెరుకు గడలు మాత్రమే మనం వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని విత్తన శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో విత్తన శుద్ధి గురించి ఈ చెరుకు ముత్యాలని 200 లీటర్ల నీటిలో 125 గ్రాముల కార్బెండిజం, దాంతోపాటు ఒక 50 ml ఇమిడాక్లోప్రిడ్ కలిపి దాంట్లో ఈ యొక్క ముత్యాలను ఒక అరగంట సేపు నానబెట్టుకున్న తర్వాత విత్తుకున్నట్లయితే చాలా వరకు కూడా పురుగుల తెగుల నుంచి కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో మనం విత్తుకునే విధానం కనుక చూసినట్లయితే మనం సాధారణంగా సాంప్రదాయ పద్ధతిలో చెరుకు సాగు అనేది బోదెలు కాలువల పద్ధతిలో విత్తుకోవడం అనేది అలవాటు. సో దీంట్లో ముఖ్యంగా మనకి బోదెలు కాలువల పద్ధతిలో వరుసల మధ్యలో 90 సెంటీమీటర్లు పెట్టి ఒక ఎకరాకి 16,000 వరకు కూడా 3 కళ్ళ ముచ్చలను విత్తుకోవడం మంచిది. ఈ పద్ధతిలో మనకి ఈ చెరుకు విత్తన మోతాదు అనేది చాలా ఎక్కువగా అవసరం పడుతుంది. సో ఇలా కాకుండా మనకు దూరపు చాళ్ళ పద్ధతిలో అంటే వరుసల మధ్యలో
4 అడుగులు కానీ 5 అడుగుల దూరం పెట్టి విత్తుకున్నప్పుడు మనకు ఈ యొక్క చెరుకు విత్తన మోతాదని చాలా తక్కువగా ఉంటుంది. దీంట్లో ఈ పద్ధతిలో మనకు ఎకరాకు 20,000 వరకు కూడా 2 కళ్ళ ముచ్చలను విత్తుకోవడం అనేది చాలా అనుకూలమైనది. సో దీంతోపాటు జంట సాళ్ళ పద్ధతి కూడా చాలా అనుకూలమైనది. జంట సాళ్ళ పద్ధతిలో మనం చూసినట్లయితే జంటలోని 2 సాళ్ళ మధ్యలో 2.5 అడుగుల దూరం పెట్టి 2 జంటల మధ్యలో 5 అడుగుల దూరం పెట్టి మనం విత్తుకున్నట్లయితే సో వరుసల మధ్యలో మనకు అంతర పంటలు వేసుకునే అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఈ దూరపు సాళ్ళ పద్ధతి, జంట సాళ్ళ పద్ధతిలో మనకు గాలి వెలుతురు బాగా తగులుతుంది. దీంతోపాటు ఇది యాంత్రీకరణకు అనుకూలం. సో మనకు 5 అడుగుల కంటే ఎక్కువ దూరం కనుక పెట్టుకున్నట్లయితే వరుసల మధ్యలో మనం చిన్న ట్రాక్టర్ తోటి అంతరకృషి చేసుకునే అవకాశం ఉంటుంది, మట్టి ఎక్కించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇది యాంత్రీకరణకు అనుకూలం, అధిక దిగుబడి సాధించుకునే అవకాశం ఉంటుంది, అంతర పంటలు వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ దూరపు సాళ్ళ పద్ధతి, జంట సాళ్ళ పద్ధతి చాలా అనుకూలమైనది. సో ఈ విధంగా 2 కళ్ళ ముచ్చలను 3 కళ్ళ ముచ్చల్ని మనం నాటుకున్నప్పుడు మనకు విత్తన మోతాదు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 1 కన్ను ముచ్చల ద్వారా మనము నారును పెంచుకొని దానిని మనం ప్రధాన పొలంలో నాటుకున్నట్లయితే మనకు చాలా వరకు కూడా 4 ఇంతల వరకు కూడా మనకి ఈ యొక్క చెరుకు విత్తన మోతాదు అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ట్రేల పద్ధతిలో ఈ 1 కన్ను చెరుకు ముచ్చల ద్వారా మనకు ఈ యొక్క నారును పెంచుకొని దీన్ని ప్రధాన పొలంలో నాటుకునే అవకాశం ఉంటుంది. సో ఈ విధానంలో ఈ 1 కన్ను ముచ్చలు తీసివేసిన తర్వాత మిగిలిపోయిన చెరుకు గడల నుంచి కూడా పంచదార కానీ లేదంటే బెల్లం తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ పద్ధతి చాలా అనుకూలమైనది. దీంతోపాటు ఈ దూరపు సాళ్ళ పద్ధతిలో, జంట సాళ్ళ పద్ధతిలో మనం ఈ యొక్క డ్రిప్ పద్ధతి ద్వారా నీటిని రసాయన ఎరువులు అందించడం ద్వారా నీటి యొక్క వినియోగ సామర్థ్యం, రసాయన ఎరువుల సామర్థ్యం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అధిక దిగుబడులు సాధించుకునే అవకాశం ఉంటుంది. సో దీంట్లో ముఖ్యంగా చూసినట్లయితే మనం ఈ యొక్క ముచ్చల ద్వారా మనము మొక్కలు నాటుకోవడం ద్వారా ఒక ఎకరాకు 50 నుంచి 55 టన్నుల వరకు కూడా అధిక దిగుబడి సాధించుకునే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుత పరిస్థితుల్లో మనకు చెరుకులో అధిక దిగుబడులు సాధించాలంటే ఒకటి బిందు సేద్య పద్ధతి ద్వారా నీటిని రసాయన ఎరువులు అందించడం, రెండవది దూరపు చాలు పెట్టుకోవడం లేదా జంట చాలు పెట్టుకోవడం, మూడవది ఈ యొక్క 1 కన్ను ముచ్చల ద్వారా నారును పెంచుకొని నాటుకోవడం. సో ఈ 3-4 పద్ధతుల ద్వారా మనకు చెరుకులో 50 నుంచి 60 టన్నుల వరకు కూడా అధిక దిగుబడి సాధించుకునే అవకాశం ఉంటుంది. పశువులు ఏడాదికో ఈత, సాలుకు ఒక దూడను ఈనినప్పుడే పాడి పరిశ్రమ లాభదాయకంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్న ఆడ పశువు ఈనిన తర్వాత మళ్ళీ 30 రోజుల్లో ఎదకు వస్తుంది. పశువులు ఎదకు వచ్చినప్పుడు అధిక శాతం కృత్రిమ గర్భోత్పత్తి ద్వారా గర్భధారణ చేయిస్తారు. చూలు నిలిచిన తర్వాత ఆవులు సుమారుగా 280 రోజులకు, గేదెలు 310 రోజులకు ఈనుతాయి. పశువులకు గర్భధారణ చేయించిన తర్వాత 2 నుంచి 3 నెలలు చూడి పరీక్ష చేయించి నిర్ధారణ చేసుకోవాలి. లేదంటే విలువైన కాలంతో పాటు పోషణ ఖర్చులు పెరిగి నష్టపోవలసి ఉంటుంది. కాబట్టి పశువుల్లో చూడి పరీక్ష చేయించి తదననుగుణంగా పోషణ చేపట్టాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు నెల్లూరు బహువిధ పశు వైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్ మాలకొండయ్య. పాడి పరిశ్రమ లాభదాయకంగా ఉండాలంటే మేలైన యాజమాన్య పద్ధతులు, మెలకువలు తప్పనిసరిగా పాటించాలి. అందులో భాగంగా చూడు పరీక్ష సకాలంలో చేసినట్లయితే రైతుకి ఖర్చులు తగ్గి ఈతలకు మధ్య ఎడమ తగ్గి దాని జీవిత కాలంలో ఎక్కువ దూడలు వచ్చి ఎక్కువ లీటర్ల పాల ఉత్పత్తి సాధించడం జరుగుతుంది. కృత్రిమ గర్భధారణ చేసిన లేదా సహజ సంపర్కం చేసిన తర్వాత 2 నుంచి 3 నెలల లోపు పశువుల్లో చూడు పరీక్షలు చేయించి చూడు నిర్ధారణ చేసుకోవాలి. ఎందుకంటే రైతులు ఒకసారి చూలు కట్టించిన తర్వాత, అంటే కృత్రిమ గర్భధారణ కానీ సహజ సంపర్కం ద్వారా కానీ, తర్వాత అది చూడిదేలే అని మనసులో నాటుకుపోతుంది. ఒక 5 నెలలు లేకపోతే 7 నెలలు 9 నెలలకు చూస్తే వాళ్ళు అది ఎదకు వచ్చినా కూడా చూడిదిలే మన గేదె అని అపోహతో ఉంటారు. తీరా అది 10 నెలలు 9 నెలలు అయినా కూడా అప్పుడు అనుమానం వస్తుంది రైతుకి ఇది చూడిదా కాదని. అప్పుడు చూడు పరీక్ష చేయిస్తే అది ఒట్టిపోయి ఉంటుంది. ఒక ఎదకి 21 రోజులు గ్యాప్ ఉంటుంది. సో ఒక 21 రోజుల గ్యాప్తోనే రైతుకి పాల ద్వారా కానీ, మేత ఖర్చులు కానీ, కూలీ ఖర్చులు కానీ కలిపి దగ్గర 1500 నుండి 2000 నష్టం. 10 నెలలకి ఎంత నష్టమో చూసుకోండి. ఆ విధంగా రైతు నష్టపోతున్నాడు. కాబట్టి సకాలంలో చూడు పరీక్షలు చేయించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇందులో మొదటిది కృత్రిమ గర్భధారణ చేసిన తర్వాత 60 రోజుల నుండి 90 రోజుల్లోపు అనుభవజ్ఞులైన పశువైద్యాధికారి ద్వారా తప్పనిసరిగా చూడు పరీక్ష చేయించుకోవాలి. పశువైద్యుడు దాని యొక్క ఆకారం, సైజును బట్టి నెలలతో సహా
చెప్పగలిగే పరిస్థితి ఉంది. రెండోది, రైతులు అనుభవం వల్ల కొన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి. పశువు పరిమాణం పెరిగింది, నున్నుగా ఉంది పశువు అనుకోవడం, ఎంటుకలు రాలిపోతున్నాయి, పొట్ట పెరుగుతుంది కాబట్టి ఇది సూడిదే లేని అపోహతో కొందరు లాస్ అవుతున్నారు. సో ఇలాంటి అపోహలు పక్కన పెట్టి ఈ యొక్క నిర్ధారణ అనేది ముఖ్యంగా చేయించుకోవాలి. మూడోది, ఇప్పుడు అల్ట్రాసౌండ్, ఎక్స్రేలు పెద్ద పశువుల్లో ఇది అంత ఉపయోగకరం కాదు. ఇంకొక పద్ధతి ఏంటంటే పాలల్లో ప్రొజెస్టెరాన్ ఎస్టిమేషన్. సో కేరళ రాష్ట్రంలో ఎక్కువ మంది పాడి రైతులు ఈ పద్ధతిని అవలంబిస్తున్నారు. 20 నుంచి 24 రోజుల్లోపు ఈ పాడి పశువుల్లో పాలనలో ప్రొజెస్టెరాన్ ఎస్టిమేట్ చేయడం ద్వారా చూడు నిర్ధారణ ఒక 80% వరకు నమ్మకంగా తెలుసుకోవచ్చు అనమాట. సూడిది కాదనేది మాత్రం 97% వరకు తెలుసుకోవచ్చు. తర్వాత పోతే మనము పశు వైద్య శాఖ, పశు గణాభివృద్ధి సంస్థలు ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో క్యాంపులు పెట్టి ఉచితంగా పశు వైద్య శిబిరాలు పెట్టి ఈ యొక్క చూడు పరీక్షలు నిర్వహించి రైతులకు ఎన్నో సలహాలు, సందేహాలు తీర్చుతున్నారు. సో అలాంటి సమయాల్లో కూడా ఈ యొక్క పశువులకి చూడు పరీక్షలు చేయించుకోవాలని మనవి. పశు వైద్యులు అందుబాటు లేని సమయాల్లో గ్రామాల్లో ఈ యొక్క కర్ణాటక రాష్ట్రంలో ఎక్కువగా ఆచరిస్తున్నారు ఈ కుండీ పరీక్ష, పుణ్యకోటి పరీక్ష అంటారు. ఇందులో పశువు ఏదైతే మనం చూడు నిర్ధారణ చేసుకోవాలనో కృత్రిమ గర్భధారణ చేసిన తర్వాత 19వ రోజు నుండి 24 రోజుల లోపల ఆ యొక్క పశువు మూత్రం తీసుకొని దానికి 4 రెట్లు నీళ్లు కలిపి మొలకెత్తే సామర్థ్యం గల విత్తనాలు, పెసలు, ఉలవలు, శనగలు ఇలాంటి ఒక మట్టి పాత్రలో వేసి యూరిన్ కలిపిన నీళ్ళని పోస్తూ ఉన్నట్లయితే ఆ విత్తనాలు ఒక 4-5 రోజుల తర్వాత మొలకెత్తకుండా నల్లగా మారినట్లయితే అది ఆ పశువు సూడిదని నిర్ధారించుకోవచ్చు. ఇందులో 85-90% నమ్మకమైనదిగా ఈ పరీక్షను గుర్తించుకోవచ్చు అన్నమాట. తర్వాత ఈ హార్మోన్స్, బ్లడ్, యూరిన్ టెస్ట్ చేయడం ద్వారా కూడా ఈ సూలు నిర్ధారణ చేసుకోవచ్చు. కానీ ఇది ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి అన్నిటికంటే ఖర్చు లేనిది, శ్రేష్టమైనది, ఖచ్చితమైనది పశు వైద్యాధికారి ద్వారా ఈ యొక్క చూడు పరీక్షలు నిర్వర్తించడం అనేది ఖచ్చితమైన నిర్ధారణ. సూలు నిర్ధారణలో ఒక్కోసారి సూలు నిర్ధారణ చేసి డాక్టర్ గారు చెప్పిన తర్వాత ఏదైనా పొరపాటున అబార్షన్ అయి ఉండొచ్చు. సో కొంతకాలం తర్వాత డాక్టర్ గారు ఈ విధంగా సూడిదని చెప్పాడే, ఇది లేదే అని అనుకోవచ్చు, అపోహలు అనమాట. అంటే మధ్యలో అబార్షన్ అయిపోయి ఉండొచ్చు, అదొక మైనస్ పాయింట్. తర్వాత ఈ ఒకవేళ పశు వైద్యాధికారికి ఏమైనా అనుమానం లేదా ఉన్న స్థలంలో లేదు లేదా సైజు అనుకున్న సైజులో లేదు అంటే రైతు చెప్పిన రోజులకి అక్కడ ఉన్న గర్భాశయం యొక్క సైజు కరెక్ట్గా లేనప్పుడు దాన్ని మళ్ళా రైతుని ఒక వారం తర్వాత 10 రోజుల తర్వాత మళ్ళా పునః పరిశీలించి దాన్ని నిర్ధారణ చేసుకోవడం మంచిదన్నమాట. కాబట్టి ఈ విధంగా మనం సకాలంలో సూలు నిర్ధారణ చేసుకున్నట్టయితే పశువు యొక్క వాల్యూ అంటే సూడిదే అంటే దాని ఖరీదు పెరుగుతుంది, డబుల్ రెట్టింపు అవుతుంది. కాబట్టి ఈ విధంగా ఆర్థికంగా రైతు నష్టపోకుండా ఉండాలంటే ఈ యొక్క పాడి పశువుల్లో సకాలంలో సూడు నిర్ధారణ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అన్నదాత టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా పంటల సాగులో రైతులు లేవనెత్తే సందేహాలకు దృశ్య రూపం మీకోసం. కొబ్బరిలో మొవ్వులు చనిపోతున్నాయి, ఎలా నివారించాలో తెలియజేయండి అంటూ అడుగుతున్నారు కొవ్వూరు నుంచి గుణశేఖర్. కొబ్బరిలో వచ్చేటువంటి ఈ మొవ్వకూళ్ళు తెగులు ఫైటోప్తెరా పామివోరా అనేటువంటి శిలీంధ్రం వలన మనకి తెగులు వస్తుంది. ఈ యొక్క తెగులు మనకి కొబ్బరిలో ముఖ్యంగా నర్సరీ స్టేజ్లో ఎక్కువగా వస్తుంది. అంతేకాకుండా లేత మొక్కలలో, కొత్తగా వేసినటువంటి కొబ్బరి తోటల్లో, అదేవిధంగా తక్కువ మొత్తంలో ముదురు చెట్లలో కూడా ఈ తెగులు రావడానికి అవకాశం ఉంటుంది. తెగులు లక్షణాలు కానీ మనం పరిశీలించినట్లయితే లేత మొక్కలలో ఈ యొక్క తెగులు ఆశించినటువంటి సందర్భంలో మువ్వ కుళ్ళిపోతుంది. మువ్వ కుళ్ళిపోయినప్పుడు పసుపు రంగులోకి మారిపోయి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆకులు కూడా వడిలిపోయినట్లుగా మనకి కనిపిస్తాయి. కుళ్ళిపోయినటువంటి మువ్వ భాగాన్ని మనము తేలికగా పైకి లాగినప్పుడు ఈజీగా వచ్చేస్తుంది.
ఆ విధంగా వచ్చినటువంటి మొవ్వని మనం చూస్తే కుళ్ళు వాసన వస్తుంది. ఈ కొబ్బరిలో ఈ యొక్క తెగులుని మనం గమనించిన వెంటనే నివారణ చర్యలు మనము తీసుకోవాలి. మనకి నర్సరీలో కొబ్బరి మొక్కల్ని పలుచగా నాటుకోవాలి. వరుసకి మధ్య 1 అడుగు దూరం ఉండే విధంగా మనం నర్సరీ కూడా ప్లాన్ చేసుకోవాలి. అదేవిధంగా మురుగు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. అదేవిధంగా చనిపోయినటువంటి మొక్కలని తీసివేసి ఆ మొక్క యొక్క భాగాలను మనం తగలబెట్టడం కానీ దూరంగా పడవేయటం కానీ మనం చేయాలి. అంతేకాకుండా నివారణ చర్యల్లో మనము ఆశించినటువంటి భాగం పైన కాపర్ ఆక్సీ క్లోరైడ్ అనేటువంటి మందుని మనము 3 గ్రాములు లీటర్ నీళ్ళకి తీసుకొని మువ్వలో పోసినట్టయితే కొన్నిసార్లు మనకి ఈ యొక్క ఆశించినటువంటి భాగము పాక్షికంగా కుళ్ళినట్టయితే తర్వాత కూడా దాని నుంచి అంకురం మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా పోయినట్లయితే దాన్ని మనం కాపాడటం కష్టం అవుతుంది. కాబట్టి ఆశించినటువంటి మొక్కతో పాటు చుట్టూ ఉన్నటువంటి మొక్కలకు కూడా ఈ యొక్క తెగులు మందు ద్రావణాన్ని వేయటం చాలా అవసరం. వర్షాకాలం మొదట్లోనే అన్ని మొక్కలకు వేసుకోవటం వల్ల ఈ యొక్క తెగుల నుంచి మనము కాపాడుకోవచ్చు. బయో కంట్రోల్ జీవ నియంత్రణ పద్ధతిలో కానీ చూసినట్లయితే ట్రైకోడర్మా విరిడే లేదా సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ లేదా ఈ రెండింటిని కలిపినటువంటి మిశ్రమాన్ని కూడా మనము వాడుకొని ఈ యొక్క తెగులను మనము అరికట్టవచ్చు. జీవ నియంత్రణ పద్ధతుల్లో సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ ను ఉపయోగించేటప్పుడు లేత మొక్కల్లో అయితే 5 గ్రాములు ఒక మొక్కకు ఉపయోగించాలి. అదేవిధంగా సంవత్సరం పైబడినటువంటి మొక్కలు చూసినట్లయితే 10 గ్రాములు ఒక మొవ్వకు మనం వేసుకోవాలి. ఆ తర్వాత 2 సంవత్సరాలు ఆ పైబడినటువంటి మొక్కల్లో 100 నుంచి 200 గ్రాముల వరకు కూడా మనం వేసుకోవచ్చు. పెద్ద మొక్కల్లో చూసినట్లయితే వర్షాకాలంలో ఈ యొక్క క్రౌన్ ని అంటే తలభాగాన్ని శుభ్రంగా చేసుకోవడము, అంటే ఆ ఎండిపోయినటువంటి మట్టలను తొలగించడము, గెలల్ని ఎప్పటికప్పుడు కోసుకోవటము, అక్కడ కూడా మనము ముందు జాగ్రత్తగా ఈ జీవ నియంత్రణ పద్ధతుల్లో సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ లేదా ట్రైకోడర్మాని ఉపయోగించి కూడా ఈ యొక్క తెగులు బారి నుంచి మనం కాపాడుకోవచ్చు. గెలలపై కూడా అప్పుడప్పుడు మనకి తీవ్రమైనటువంటి వర్షము గాలి ఈ విధంగా ఉన్నప్పుడు కూడా ఈ తెగులు ఆశిస్తుంది. కాబట్టి గెలలపై కూడా ఈ యొక్క సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ ని పిచికారీ చేయడం చాలా ఉపయోగంగా ఉంటుంది. ఈ విధంగా చేయటం వల్ల రైతు సోదరులు మొవ్వకుళ్ళు తెగులు నుంచి కొబ్బరి తోటల్ని కాపాడుకోవచ్చు. దండలుగాను విడి పువ్వులుగాను వాడుకోవాలంటే బంతులు, చామంతులు, గులాబీలు, లిల్లీలు, మల్లెలకు మించినవి లేవు. అదే బొకేలు, పుష్పాలంకరణకు వన్నె తెచ్చేవి గ్లాడియోలస్, జెర్బెరా, గులాబీ, కార్నేషన్, ఆర్కిడ్స్. అలంకరణలోనూ పుష్పగుచ్చాల తయారీలోనూ వీటిని వాడుతున్నప్పటికీ బొకేలకు ఒక ప్రత్యేకమైన ఆకృతినివ్వడంలో గ్లాడియోలస్లది ప్రత్యేక స్థానం. జెర్బెరాలు, కార్నేషన్ వంటి పూలు పూయించేందుకు పాలీహౌజ్ల ఏర్పాటు కోసం లక్షల్లో పెట్టుబడులు అవసరం. అదే ఈ పూపాలనైతే ఆరుబయటనే చాలా తేలిగ్గా పెంచుకోవచ్చు. ఎన్నో రంగులు, మరెన్నో రకాలు గల గ్లాడియోలస్ పూలను పూయించాలంటే ఎలాంటి నేలలు, వాతావరణం అనుకూలం, సాగులో పాటించాల్సిన యాజమాన్యపు మెలకువలు ఏవి వంటి పూర్తి వివరాలతో మన ముందుకు వస్తున్నారు శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని ఉద్యాన కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ప్రశాంత్. గ్లాడియోలస్ కట్ ఫ్లవర్లో మంచి పూల పంట. ఇది శీతాకాలానికి అనువైన పూల పంట. ఇందులో పూ కాడలు చాలా విలువైనవి. సుమారు 14 నుంచి 18 పూలు ఉండటం వల్ల ఆ పూలు వివిధ ఆకారాల్లో, వివిధ రంగుల్లో మరియు దానికి పూకాడకి ఎక్కువ షెల్ఫ్ లైఫ్ అంటే వేజ్ లైఫ్ ఎక్కువగా ఉండటం వల్ల, ఎక్కువ రోజు నిల్వ ఉండటం వల్ల దీన్ని విరివిగా మనము అలంకరణలలోనూ మరియు బొకేలు తయారు చేయడంలో బాగా ఉపయోగిస్తారు. దీన్ని మనం జూలై మాసం నుంచి నవంబర్ చివరి వరకు కూడా నాటుకొనవచ్చు. అవసరమైతే వాతావరణ పరిస్థితులను బట్టి డిసెంబర్ చివరి వరకు కూడా నాటుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దీని వాతావరణ పరిస్థితులను మనం గమనించినట్లయితే 30 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఇది పగటి ఉష్ణోగ్రతను తట్టుకుంటుంది. కావున మార్చి లోపలనే ఈ పంట కాలం అయిపోయే విధంగా మనం సాగు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటేసారి పొలమంతా నాటుకోకుండా ఒక 15 రోజుల వ్యవధిలో కానీ నాటుకున్నట్లయితే నిరంతరం మార్కెట్కి పండగల సీజన్ను బట్టి మనం దీన్ని మార్కెట్కి పంపడానికి అవకాశం ఉంటుంది. 80 రోజుల ముందుగా కనుక దుంపలు నాటుకున్నట్లయితే మనకి కరెక్ట్గా పండగల సమయానికి కోత వచ్చి పూల కాడలు మంచిగా విలువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది దుంప పంట కనుక బరువైన నెలలో సాగు చేయడానికి అనుకూలం కాదు. మురుగునీటి వ్యవస్థ బాగా ఉండాలి.
ఎర్ర నేలలు, ఇసుక నేలల్లో ఇది బాగా సాగు చేసుకొనవచ్చు. నేలలకు యొక్క ఉదయం సూచిక కూడా 6.5 నుంచి 7 మధ్యలో ఉండేటట్లు చూసుకోవాలి. ముఖ్యంగా రంగులను బట్టి, అంటే మార్కెట్లో పోయే మంచి రంగులు, ముదురు రంగులను ఎంచుకోవాల్సి ఉంటుంది. రకాల్లో అయితే ముఖ్యంగా జాక్సన్ విల్లై గోల్డ్, జెస్టర్, సిల్వియా అను పసుపు రంగు రకాలు, వైట్ ప్రాస్పరిటీ, వైట్ గాడెస్ అనే తెలుపు రంగు రకాలు, పూసా రెడ్ వ్యాలంటైన్, పూసా మనమోహక్ అనే ఈ ఎరుపు రంగు రకాలని, ఇలాంటి రకాలని మనం సెలెక్ట్ చేసుకొని నాటుకున్నట్లయితే ఆ డిమాండ్ ఉండే అవకాశం ఉంటుంది. నాటుకునే విధానాన్ని గమనించినట్లయితే ఇది దుంపల ద్వారా ప్రవర్ధన చేస్తాం కాబట్టి దుంపల యొక్క పరిమాణము చాలా ముఖ్యంగా గమనించవలసి ఉంటుంది. దుంపల యొక్క పరిమాణము ముఖ్యంగా 4 నుంచి 5 సెంటీమీటర్ల పరిమాణంలో ఉన్నట్లయితే దీని సాగుకి మంచిగా ఉంటుంది. దాన్ని 8 సెంటీమీటర్ల లోతులో కనుక నాటుకున్నట్లయితే మొక్క బలంగా పెరిగి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి సుమారు మనము 30 x 20 సెంటీమీటర్ల ఎడంలో నాటుకుంటాం కాబట్టి ఒక ఎకరానికి సుమారు 64,000 వరకు దుంపలు అవసరం ఉంటుంది. ఇది దుంప జాతి పంట కాబట్టి ఎరువుల యొక్క అవసరం ఎక్కువగా ఉంటుంది. ఆఖరి దుక్కులో ఒక ఎకరానికి 10 నుంచి 15 టన్నుల పశువుల ఎరువు పడుతుంది. యూరియా రూపంలో నత్రజనిని మనం ఇచ్చినట్లయితే ఎకరానికి ఒక 5 బస్తాలు అంటే 250 కిలోల యూరియా అవసరం అవుతుంది. ఆ యూరియాని కనుక ఒక్కటేసారి కాకుండా 3 దఫాలుగా వేయవలసి ఉంటుంది. మొదటి దఫా ఆఖరి దిక్కులో, ఆ తర్వాత 3 ఆకుల దశలో ఒక బస్తా, మళ్ళీ 4 ఆకుల దశలో మరి ఇంకో బస్తా యూరియా వేసుకున్నట్లయితే మొక్క బాగా పెరుగుదల వచ్చి పూకాడ కూడా మంచిగా పెరుగుతుంది. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అయితే 4 నుంచి 5 బస్తాలు ఎకరానికి ఆఖరి దుక్కులో వేసుకోవాలి. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 1.5 బస్తా ఒక ఎకరానికి వేసుకోవాల్సి ఉంటుంది ఆఖరి దుక్కులో. అంతేకాకుండా 3 నుంచి 6 ఆకుల దశలో దీంట్లో ఐరన్, బోరాన్ లోపం 2 వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని గమనించుకొని ఐరన్ సల్ఫేట్ని 2 నుంచి 3 గ్రాములు ఒక లీటర్ కలిపి 3 ఆకుల దశలో ఒకసారి, 6 ఆకుల దశలో ఒకసారి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే సూక్ష్మజాతు లోపాలను కూడా నివారించుకొని మొక్కలు బలంగా పెరిగి పూకాడ బాగా పొడుగ్గా వచ్చి ఎక్కువ పూలు కాడపైన వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధమైన ఎరువుల యాజమాన్యం చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇందులో 3 ఆకుల దశలో, 6 ఆకుల దశలో నేలను అంటే మట్టిని మొదలుకి వైన్గా ఎగదోయాలి. దాన్ని ఎర్తింగ్ అప్ ఆపరేషన్ అంటాము. ఈ విధంగా చేయటం వల్ల లోన ఉన్న గడ్డ మంచిగా పెరిగి ఆకులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇందులో కాడ యొక్క బరువు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మొక్క వాలిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కాడకి మనం ఊతం ఇవ్వవలసి ఉంటుంది. అంతేకాకుండా నీటి యాజమాన్యం కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే దుంపజాతి పంట కనుక ఎక్కువ నీరు ఇచ్చినా కూడా దుంప కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది. తక్కువ నీరు ఇచ్చినా కూడా దుంప నుంచి మొలకలు తక్కువగా వచ్చి మొక్క పెరుగుదల కూడా అంతరాయం ఏర్పడుతుంది. కనుక దుంపలు నాటుకున్న తర్వాత నీరు లభ్యత ఎక్కువగా ఉండాలి. దుంపలు మొలకలు వచ్చి ఆకులు పెరుగుతున్న సమయంలో మంచిగా నీరు అందించాలి. ఇది 60 నుంచి 80 రోజులకు పూకాడ వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కొన్ని లేట్ రకాలకి 100 నుంచి 120 రోజుల వరకు కూడా ఉంటుంది. కాబట్టి ఆ రకాల్ని మనం గమనించుకొని పూకాడలను కత్తిరించుకున్న సమయంలో మొక్క పైన ఇంచుమించు 4 ఆకులు ఉండేటట్లు చూసుకొని ఆ తర్వాత ఆ పూకాడను కత్తిరించుకోవాలి. కాడలను కత్తిరించిన వెంటనే వాటిని ఒక బకెట్లో మంచి నీటిలో ఉంచినట్లయితే అవి వాడిపోకుండా ఉంటాయి. ముఖ్యంగా మార్కెట్కి దూరంగా ప్రాంతాలకు పంపించుకునేటప్పుడు దాన్ని పల్సింగ్ చేసుకుని, అంటే 20 గ్రాములు 1 లీటర్ నీటిలో సుక్రోజ్ కలుపుకొని దాంట్లో 3 నుంచి 4 గంటల పాటు ఉంచిన కాడలను ఉంచినట్లయితే కాడలు సుక్రోజ్ సొల్యూషన్ని బాగా తీసుకొని అవి 3 నుంచి 4 రోజులు తాజాగా ఉండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నాణ్యత గల పూలను మార్కెట్ పంపడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇందులో మనకి రసం పీల్చే పురుగు బెద ఎక్కువగా ఉంటుంది. అది ఆ 3 నుంచి ఆకుల దశలో ఎక్కువగా వస్తుంది. ఆకులపైన తెల్లటి మచ్చలు ఏర్పడటం, పత్రహరితాన్ని అవి తినేయటం వల్ల ఆకులు పాలిపోవటం అనేది జరుగుతుంది. మొక్కల యొక్క పెరుగుదల చాలా తగ్గిపోతుంది. కాబట్టి ఇమిడాక్లోరోపిడ్ 0.3 ml, డైమెథియేట్ 2 ml 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవడం తామర పురుగుల యొక్క నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. దుంప కుళ్ళు తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని నివారించుకోవడానికి మనకు ముందే దుంపలు నాటుకునే సమయంలోనే 2 గ్రాముల మ్యాంగో జెబ్ లేకపోతే 1 గ్రాము కార్బన్డైజింగ్ మందులో ఒక అర్ధ గంట పాటు దీంట్లో ముంచి తర్వాత ఎండబెట్టి కనుక నాటుకున్నట్లయితే దుంప కుళ్ళు తెగులని నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనము పూకాడలను కత్తిరించుకున్న తర్వాతకి ఒక 2 నెలల పాటు 4 ఆకుల దశలోనే అట్లనే పొలంలో నీరు ఇచ్చుకుంటా ఉన్నట్లయితే దుంప ఊరటానికి అవకాశం ఉంటుంది, దుంప పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తర్వాతి పంట కోసం మళ్ళీ దుంపలు వస్తాయి. అంతేకాకుండా దుంపల యొక్క లభ్యత పెరగడం వల్ల రైతు మళ్ళీ దుంపలు అమ్ముకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్క దుంప నుంచి మనకు ఒక తల్లి దుంప, దాంతోపాటు 20 నుంచి 30 పిల్ల దుంపలు వస్తాయి. పిల్ల దుంపల్ని మరలా మనము మట్టిలో వేసుకొని నెక్స్ట్ సీజన్లో కనుక నాటుకున్నట్లయితే దుంపల్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా గ్లాడియోలస్ సాగు ఎంతో లాభదాయకంగా ఉంటుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.
అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత-ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.